మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి, నందిగామ మున్సిపాలిటీలో కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ అధికారులకు కార్మికులకు మధ్య తోపులాట జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టడంతో వీధుల వెంట చెత్త పేరుకుపోయింది. ఈ క్రమంలోనే ప్రైవేటు సిబ్బందితో పారిశుద్ధ్య పనులు నిర్వహించడానికి మున్సిపల్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొండపల్లి, నందిగామ మున్సిపల్ కార్యాలయాల నుంచి చెత్త తరలించే వాహనాలను బయటకు తీసుకువెళ్లేందుకు మున్సిపల్ అధికారులు యత్నించారు. దీంతో వాటి టైర్లలో గాలి తీసి పారిశుద్ధ్య కార్మికులు ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కార్మికుల నిరవధిక సమ్మె దీక్షా శిబిరం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. మున్సిపల్ కార్మికులు వాళ్ళే అన్ని ఖననం చేయడానికి కూడా వెనకాడకుండా వాళ్ళ ప్రాణాల పణంగా పెట్టి పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం కోసం పనిచేసిన ఈ మున్సిపల్ కార్మికుల కాళ్ళు మొక్కినా తప్పు లేదన్న ఈ ముఖ్యమంత్రి నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు అని అడుగుతా ఉన్నావు. ఈరోజు ఎప్పటికైనా స్పందించి మా మున్సిపల్ కార్మికుల బాధలో వినండి జగనన్న అని చెప్పి అడుగుతా ఉన్నాం. తక్షణమే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళ జీతాలు పెంచాలి, 11వ PRC ప్రకారం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే అది అమలు చేయకుండా ఉంటే మీరు పోటీ కార్మికులను పెడితే మేము అదరం బెదరం మా పోరాటాన్ని కొనసాగిస్తాం. మేము తప్పనిసరిగా పోటీ కార్మికులను అడ్డుకుంటాం. CITUగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ మున్సిపల్ కార్మిక సమ్మెలో ఈరోజు కార్మికుల్ని ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం చాలా దుర్మార్గం. వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు కొండపల్లిలో దీక్షా శిబిరం వద్దకు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పోలీసులు చేరుకున్నారు. 2 రోజుల పాటు విధుల్లో పాల్గొనాలని కార్మికులను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. నిరవధిక సమ్మె కనుక రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మేము విధుల్లో పాల్గొనమని కార్మికులు తేల్చి చెప్పారు. చెత్తను తరలించే వాహనాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక కార్మికులకు నచ్చచెప్పేందుకు అధికారులు, పోలీసులు యత్నించారు. కార్మికులు మాట వినకపోవడంతో చెత్తను తొలగించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని కార్మికులు సమ్మె చేస్తుండటంతో వీధుల వెంట చెత్త పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పట్టణ పెరుగుదల రీత్యా కార్మికుల సంఖ్య పెంచాలి. పట్టణ పెరుగుదల రీత్యా కొండపల్లిలో కార్మికుల సంఖ్య పెంచాలి. ప్రతి బుధవారం ఒక పూట సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ కరోనా కేసులు రావటం మనం చూస్తున్నాము. వాళ్ళు కూడాను ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కార్మికులందరూ సహకరించాల్సిందిగా ఎంత బ్రతిమలాడినా వాళ్ళు వినలేదు. కాబట్టి ప్రజలు దయవుంచి మీరు కూడా అర్థం చేసుకొని సహకరించండి. చెత్తా చెదారాలు దయవుంచి రోడ్డు మీద పడవేయకుండా ఒక డస్ట్బిన్లో అట్టిపెడితే ఈరోజు ప్రైవేటు కార్మికులతోటి, పోలీసు సిబ్బంది సహకారంతో మేము మెయిన్ రోడ్లు, చర్చిలు, మసీదులు, ఈ గోపురాలు, ఈ ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాల ద్వారా, ప్రైవేట్ కార్మికుల ద్వారా పారిశుద్ధ్య పనులు చేయించడం జరుగుతుంది. ప్రజలందరూ దయవుంచి సహకరించండి.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. విజయవాడ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ కూడా చెత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఏమంటే ఈ సమ్మె అలా జరుగుతుంది, దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? సమ్మె జరుగుతుంది అయినా కానీ మీరు చెత్త వేస్తున్నారు, అధికారులు ఏం చెప్తా ఉన్నారు? ఏం చెప్తామండి, మామూలుగా మేము మా వరకు మేము పర్మనెంట్ వాళ్ళం కాబట్టి మాకు తప్పదు పని చేస్తున్నాం. కమిషనర్ గారు చేయకపోతే బాగోదనేసి మిగతా వాళ్ళు అందరూ సమ్మె చేస్తుండ్రు. మెయిన్ రోడ్లు ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. రోజు 2 టిప్పులు 3 టిప్పులుగా అయినా పని ఇంకా ఆగిపోతుంది, ఎక్కడ పడితే అక్కడే మురిగిపోయి ఉంటుంది. ఎంతమంది ఉన్నారు దీంట్లో? 40 మంది చేస్తానండి. 40 మందికి 6 చేస్తారు. మిగతా వాళ్ళందరూ మామూలు డోక్రా వాళ్ళు కదా, వాళ్ళు సమ్మెలో ఉన్నారు. మేము పర్మనెంట్ వాళ్ళ వరకే చేస్తున్నాం 6. అంటే ఉదయం నుంచి కూడా సచివాలయ సిబ్బంది వినియోగిస్తున్నట్టున్నారు. ఎంతమంది సచివాలయ ఉద్యోగం వచ్చారు? సచివాలయ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారండి నాకు తెలియదు సార్. నా వరకే మా పర్మనెంట్ వాళ్ళ వరకే తెలుసు, వర్కర్ల వరకే తెలుసు, కానీ మిగతా వాళ్ళు సచివాలయం తెలియదు. ఈ సమ్మెకి సంబంధించి రెగ్యులర్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు రావట్లేదు. సో మరి మీకు అధికారులు ఏం చెప్తా ఉన్నారు? అంతే, వాళ్ళు సమ్మె ఏదైనా వాళ్ళు ఏమైనా నిర్ణయం చెప్తే దాన్ని పెట్టుకొని వాళ్ళు పాల్గొంటామని చెప్తుంటారు. లేదని ఉంటే మేము సమ్మె చెప్పే వరకు ఏమి నిర్ణయించే వరకు మేము ఏమి పాల్గొము, డ్యూటీలు ఎక్కువ అని చెప్తుంటారు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే విజయవాడకి సంబంధించి కూడా చెత్తని తీసివేసే క్రమానికి సంబంధించి కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. వారితో పాటు మిగిలిన వారందరినీ కూడా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారందరినీ కూడా వారైతే మాత్రం ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు. కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా కొంతమంది సచివాలయ సిబ్బంది వినియోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి చెత్తను అక్కడ తొలగించే ప్రయత్నానికైతే అధికారులు శ్రీకారం చుట్టారు. ఈరోజు తెల్లవారుజామునే విజయవాడ పట్టణంలో ఎవరైతే కమిషనర్ అలాగే డిప్యూటీ కమిషనర్ తదితరులు స్వయంగా అర్ధరాత్రి రంగంలో దిగి మరి చెత్తని వెత్తివేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టారు.